నమస్కారం సార్. కొండయ్య ఎప్పుడు వస్తావు? సార్ అదే చెప్తే కదా సార్ మీకు పెద్ద మనుషులు అంటే కాదని వాళ్ళ అట్లా కాదు, పెద్ద మనుషులు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? అది కాదు సార్, పెద్ద మనుషులు నాకు న్యాయం చేయరు, అది నాకు అది అందుకే మీకు అదే కదా నేను చెప్పింది. అవునబ్బా, నువ్వు నీకు నచ్చిన పిలుచుకొచ్చుకో, హైదరాబాద్ నుంచి పిలుచుకొచ్చుకో. పెద్ద మనుషులతోనే కాదు సార్, మాకు పెద్ద మనుషులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని వాళ్ళు ఇది చేస్తారు. నేనున్నా కదా ఈడ, నేనున్నా కదా. లేదు సార్, మేము చెప్పాను కదా సార్, అవసరం వస్తే లాయన్ తీసుకొస్తాను, మీరు ముందుకుంటానంటే తీసుకుంటాను. లాయర్ని కాకపోతే ఎవరినన్నా తీసుకురా, ఒక ఇద్దరు మనుషులు, నువ్వు పెద్ద మనుషులు తీసుకొచ్చుకోవాలి కదా. పెద్ద మనుషులతోనే కాదు సార్ మాకు, ఎందుకంటే పెద్ద మనుషులు మాకు అన్యాయమే చేసారు. ఇంకా మళ్ళీ కూర్చుంటే వాళ్ళు ఇంకా ఇంత అన్యాయం చేస్తారు. నేను చెప్తున్నా కదా, నేను అందరినీ కూర్చోబెట్టి దాన్ని సాల్వ్ చేస్తా, ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్తున్నా కదా. వాళ్ళు విన్నారు సార్, మాకు తెలుసు. మొన్న నీవు ఇంటే మా మాట వినలేదని అన్ని, మొన్న కూడా వాళ్ళ మాట వినలేదని అంటారు సార్ వాళ్ళు. నీకు ఒక విషయం అర్థమవుతుంది, నేను ఒక డిఎస్పీ స్థాయిలో చెప్తున్నా. నీకు తలకాయ ఉండి మాట్లాడుతున్నావా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా? చెప్పండి సార్. బ్రెయిన్లెస్ పిల్లలు ఉన్నాను నేను, ఇంత చెప్తున్నా. నేను డిఎస్పీని మాట్లాడి చెప్తున్నా, నేను మాట్లాడుతున్నట్టు నా ముందు ఎవరు మాట్లాడతారు? నా ముందు ఎవరు మాట్లాడతారు? నేను న్యాయం చేస్తా అని చెప్తున్నా. రెండు పార్టీలు కూర్చోబెట్టి న్యాయం చేస్తా అని చెప్తున్నా. కూర్చోబెట్టి మాట్లాడతా అని చెప్తున్నా. సార్ వాడు ఒకడు భాస్కర్ రెడ్డి ఆ కొండల్లో అన్నట్టు ఉన్నారా, వాళ్ళు నన్ను సత్రోలు చేస్తారు సార్. వాళ్ళు పొలిగితే మంత్రి పేరు చెప్తారు. భాస్కర్ రెడ్డి రాని, కొండలరావు రాని, ఎవరైనా నా దగ్గర నేనేం చెప్తే అది వినాలే. వాళ్ళు నన్ను బర్బాద్ చేస్తున్నది వాళ్ళు ఇద్దరు సార్. మా ఇద్దరి మధ్యలో వాళ్ళు మా ఇద్దరి మధ్యలో నిజంగా గొల్లోళ్ళని చూసి వాడు మొన్న పెళ్లిలో కూడా అన్నాడు, మీ గొల్లోళ్ళకి ఏం తెలుసు అని. వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి. నేను ఒకటి చెప్పేది విను. ఇప్పుడు మీరిద్దరు పిల్లనిచ్చుకున్న వాళ్ళు మీరిద్దరు, వాళ్ళు పక్కకుండేటోళ్ళు వాళ్ళు పక్కకుంటలేరు సార్, పక్కకుంటలేరు. వాళ్ళు వచ్చి మా పెళ్లిలో వచ్చి మా క్యాష్ వాడు దిక్కిన వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి. యూజ్లెస్ లో నేను చెప్పేది అర్థమవుతున్నా? అర్థం కాదు. నేను మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడతావు. మాట్లాడతాను చెప్తున్నా కదా సార్. వాళ్ళు ఎవరు తెచ్చుకుంటావో ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకో. ఎవరు లేకుండా నువ్వు నేను రాను సార్ నువ్వు మాట్లాడతారంటే నేను ఎట్లా మాట్లాడతానా? నీ పంచాది పెద్ద మంత్రులతో నాకు న్యాయం జరగదనే కదా సార్ చెప్పేది. అడ్వకేట్ని తీసుకొచ్చుకో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకో. ఎవరినన్నా తీసుకొచ్చుకో, నువ్వు హైదరాబాద్ తెచ్చుకొచ్చుకో. నేను పిలుస్తా, నేను ఇద్దరు ముగ్గురిని పిలుస్తా. వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడు. ఇప్పుడు నేను ఒక్కరిని మాట్లాడితే నేను బదనాం అవుతా. ఇప్పుడు నువ్వు ఉండాలి, వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకుండా నేను మాట్లాడతారంటే నేను ఎట్లా మాట్లాడతా? మీ పంచాయతీ ఫాల్తూ పంచాయతీ, థర్డ్ క్లాస్ పంచాయతీ మీది. వాళ్ళు థర్డ్ క్లాస్ కానీ మా పానాలు తీస్తున్నాడు కదా సార్. నువ్వు సకమైనవి వాళ్ళు నీ ప్రాణం తీస్తున్నారు కానీ ఇవన్నీ వద్దు, నువ్వు రా ఈడికి, నేను మాట్లాడతా అని చెప్తున్నా. ఫస్ట్ సార్ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి సార్ అంటే మీరు మా ఎంత వాడే సార్ వాళ్ళకి నోటీసులు. భాస్కర్ రెడ్డి గారు చెప్పరా, ఇవన్నీ కథలు చెప్పగలరు. నువ్వు వస్తావా రావా? నాకు ఇది ఒకటే చెప్పరా సార్. ఇప్పుడు మేము అడిగిందని సమాధానం చెప్పు. పనికి మనరా నోటీసులు ఇవ్వండి అని మేము చెప్తే మీరు నోటీసులు కాదురా, నేను అన్ని ఇస్తా. నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు మొన్న చెప్పిపోయినావు కదా, నాకు వస్తా సార్ అని చెప్పినావు కదా. సార్ నేను వస్తానన్నా, మీరు నోటీసులు ఇవ్వమని మేము తిరిగినాం ఎస్పీ దాకా కూడా. కానీ మీరు నోటీసులు ఇవ్వకుండా రాజాను ఫస్ట్ వాళ్ళు నోటీసులు ఇచ్చినాక వాళ్ళ కోర్టు షాట్యూట్ చేసినాక వచ్చి మాట్లాడతాను. నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు వస్తావా రావా? ఇది ఒకటే చెప్పు. నాకు మిగిలిన అన్ని వద్దుగా. నువ్వు వస్తా అంటే నేను మాట్లాడతాను, నువ్వు రానంటే సరే నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేస్తా. ఏం చేస్తారు సార్? ఒకవేళ చంపేస్తారు అంతే కదా, అంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? చంపాల్సిన అవసరం మేమేం చేస్తాం రా? నిన్నెందుకు చంపుతాం? కొండలరావు భాస్కర్ రెడ్డి అనేటోడు మంత్రి అని చెప్తున్నారు. మీరు కూడా వానికి నోటీసులు ఇవ్వంటే మా కోర్టుకి వేసిండ్రు, షార్టేజ్ చేసిండ్రు. వానికి నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని రాజీకి అంటారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చినాక మాట్లాడదాం. నిన్ను రాజీకి అమ్మని చెప్పలే నేను. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే నీవు మొన్న 2 గంటలు మాట్లాడినా నీతోని లేదా నాకైతే అర్థం కావట్లేదు. ఆ రోజు కూడా ఇదే చెప్పినా సార్, నేను పెద్దాంతులతో రాను సార్, ఏదైనా మీరు చెప్తే ఇంత అని చెప్పిన. నేనే చెప్తారా? నేనే మాట్లాడతా అని చెప్తున్నా. మాట్లాడతా సార్. ఇప్పుడు ఆ అమ్మాయి పిటిషన్ వేసుకోను కేసులో విత్డ్రా కోసానికి కోర్టులో పిటిషన్ వేసుకున్నాక మాట్లాడదాం. ఒకవేళ జడ్జి పిటిషన్ ఓకే అని అంటే నేను పిటిషన్ అట్లా వేయరు. నేను మాట్లాడిన తర్వాత అరే ఆగురా, నేను చెప్పేది నువ్వు ఒక నిమిషం. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీకు వాళ్ళకిద్దరికి సామరస్యపూర్వకంగా సాల్వ్ అయితే, ప్రాబ్లం సాల్వ్ అయితే, ఇద్దరికి సామరస్యపూర్వకంగా ప్రాబ్లం కనుక సాల్వ్ అయి ఉంటే అప్పుడు వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు. నువ్వు ఇచ్చే డబ్బులు నువ్వు ఆ పిల్లకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఆ అమ్మాయికి ఇచ్చే ఉంటాయి కదా. మంచి చెడు ఏమన్నా ఉంటే మీరు పెద్ద మనుషుల సమస్యలు పెట్టుకోరి.
నీకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళ మధ్య ఎవరి దగ్గర డబ్బులు పెట్టిన తర్వాత కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ పిల్లలకు పైసలు ఇవ్వు. సరే అట్లా సార్. చేస్తారు పంచాయతీ. కానీ నువ్వు ఆ కాంప్రమైజ్ అయినాక కాంప్రమైజ్ అయ్యి పిటిషన్ చేస్తే నేను పైసలు ఇస్తా అంటే నువ్వు ఇవ్వకపోతే సార్ అయితే సరే సార్, మీ మాట ఓకే. ఫస్ట్ వాళ్ళకి ఆ నోటీసులు ఇచ్చేయండి సార్, నోటీసులు చేసి సాక్షి చేయండి, మీ మాట నేను ఇంత వచ్చి. ఇగో చూడు, మనిషిని ఒక ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు, ఇరిటేషన్ తిప్పేకు, మనసుకి ఎక్కువ సరే irritation సార్, ఇప్పుడు మేము ఏ బాధలు ఉన్నాం మీకు తెలుసు కదా సార్. మా మీదకి వచ్చి వాళ్ళు మా మీద దాడి చేసి మా మీద కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి మీరు ఇంత ఇది అవుతున్నారు. నీకు రావాలని ఉంటే రావద్దు అనుకుంటే రావాక నువ్వు వచ్చిన రోజే మాట్లాడతా మంచిగా. ఇప్పుడు నోటీసులు ఇవ్వరా సార్? అరే నేను ఇస్తా, అన్ని ఇస్తారా? కాంప్రమైజ్ కొరకే మాట్లాడుతున్నాము, నోటీసులు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను కేసే కాంప్రమైజ్ గురించి మాట్లాడతా రమ్మని చెప్తున్నా, మళ్ళీ నోటీసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఏం మాట్లాడుతున్నారో మాకు తెలుసు. మీరు నోటీసులు ఇచ్చినాక మీరు పిలిస్తే నేను రాకపోతే అడుగుండి. వాళ్ళ నోటీసులు ఎంత చేపిస్తామరా? నోటీసులు నేను ఎగుసబెట్టి 2 నిమిషాలలో నేను నోటీసులు సంతకం పెట్టి ఇస్తాం. నోటీసులు పెద్ద సమస్యనా అదేమన్నా? నోటీసులు ఇచ్చి వాళ్ళకి క్యాష్ చేయండి సార్, అప్పుడు నేను మీ మాట ఇంకా కంపల్సరీ. ఇంకా నువ్వు వచ్చి నేను ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ కోర్టు చుట్టూ తిరిగినాక నువ్వు వచ్చేది వాళ్ళు ఊళ్ళో చెప్పుకుంటారు మాకు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, మాకు మంచిగా ఉండదని. చాలా మంది సాక్షులు ఉన్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్పే వచ్చి వాళ్ళ ఇంటి విందుకు వచ్చినామని. మరి ఇప్పుడు అది నిజం రుజువు. నేను ఈ అడ్డమైన మాటలన్నీ నువ్వు మాట్లాడితే నేను మళ్ళీ మాట్లాడితే బాగుండదు. ఇక నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వంటే బేకార్, నువ్వేం మాట్లాడినట్టు నేను ఒక స్థాయిలోనే నేను మాట్లాడకూడదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేను క్లియర్ గా చెప్తున్నా, నువ్వు రా, పెద్ద మనుషులు తీసుకొని రా, లేకపోతే అడ్వకేట్ తీసుకొని రా, ఆ పిల్లని కూర్చోబెడతా. నువ్వు నీ కోడలికి ఏమి ఇయ్యదలుచుకున్నావు ఇచ్చిన తర్వాత నీకు ఒకవేళ కాదంటే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టు, మీరు అన్ని కాంప్రమైజ్ అయినాక నేను పైసలు ఇప్పిస్తా అని చెప్తున్నా. నేను ఇంత క్లియర్ గా చెప్పినాక మళ్ళీ నువ్వు నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్ వేస్తారని మాట్లాడతావు. నోటీసులు నీకు ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, అందరూ ఛార్జ్ షీట్ వేస్తాం, కేసులు ఉన్నాయి వేస్తాం ఛార్జ్ షీట్. మాకు ఐదు వాళ్ళకి నోటీస్ ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతారు సార్. సరే మంచిది, ఇంకా నువ్వు రావులే.